రమజాన్ మాసంలో అత్యంత విలువైన 3 గంటలు. రమజాన్ మాసంలో ప్రతిరోజు 3 గంటలు చాలా ముఖ్యమైనవి. మీరు వీటిని జాగ్రత్తగా గడిపితే నెల చివరికి ఇవి 90 గంటల పుణ్యకాలం అవుతాయి. ఆ 3 గంటలు ఇవే: 1. ఇఫ్తార్ సమయం. ఇఫ్తార్కు ముందు గంట. ఇఫ్తార్ వంటకాలను త్వరగా సిద్ధం చేసుకోండి. ఇఫ్తార్కు ముందు సమయాన్ని దుఆ మరియు జిక్ర్ కోసం కేటాయించండి. ఎందుకంటే ఉపవాసం ఉన్నవారి దుఆ ఆ సమయంలో అల్లాహ్ తిరస్కరించడు. మీ కోసం, మీ కుటుంబం మరియు మరణించిన వారి కోసం తప్పక దుఆ చేయండి. 2. సెహ్రీ సమయం. రాత్రి చివరి గంట. ఈ సమయంలో అల్లాహ్తో ఏకాంతంగా గడపండి. ఎవరైనా అడిగేవారు ఉన్నారా? నేను వారి కోరికలు తీరుస్తాను. ఎవరైనా క్షమాపణ కోరేవారు ఉన్నారా? నేను వారిని క్షమిస్తాను అని అల్లాహ్ పిలిచే సమయం ఇది. కాబట్టి ఈ సమయంలో అస్తగ్ఫార్, క్షమాపణ ఎక్కువగా చేయండి. 3. ఫజ్ర్ తర్వాత సమయం. ఫజ్ర్ నమాజ్ చదివినప్పటి నుండి సూర్యోదయం వరకు ముసల్లా, నమాజ్ మ్యాట్ పైనే కూర్చుని అల్లాహ్ ధ్యానం, జిక్ర్ చేయండి. ముఖ్య గమనిక: ఈ 90 గంటలను వృధా చేయకండి. అల్లాహ్ ధ్యానంలో గడపండి. ఎవరి గురించి చెడుగా మాట్లాడకండి. గీబత్. 5 పూటల నమాజ్తో పాటు నఫిల్ నమాజ్లు కూడా చదవండి. ఈ 30 రోజులు చాలా వేగంగా గడిచిపోతాయి. నేర్చుకోవలసిన 3 ముఖ్యమైన దుఆలు. అల్లాహుమ్మా ఇన్నీ అసలుక హుస్నల్ ఖాతిమా. అర్థం: ఓ అల్లా, నాకు మంచి ముగింపుని, ఈమాన్తో మరణాన్ని ప్రసాదించు. అల్లాహుమ్మర్ జుప్నీ తౌబతన్ నసూహన్ కబ్లల్ మౌత్. అర్థం: ఓ అల్లా, మరణానికి ముందే మనస్ఫూర్తిగా తౌబా చేసే భాగ్యాన్ని ప్రసాదించు. యా ముఖల్లిబల్ ఖులూబ్ సబ్బిత్ ఖల్బీ అలా దీనిక్. అర్థం: ఓ హృదయాలను మార్చేవాడా, నా హృదయాన్ని నీ దీన్, ధర్మం పై స్థిరంగా ఉంచు. Subscribe.